హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బర్త్డే ఫంక్షన్ కి అయితే వచ్చాము. మరి పార్టీ ఎక్కడ ఏమిటియా? బాబు సెకండ్ బర్త్డే ఫంక్షన్ కి అయితే వచ్చాము. ఎంత వస్తోదాపి విషయం ఏమిటో చెప్పండి. మేము వచ్చేటప్పటికి 7:30 అయిపోయింది. ఇంకా మేమే లేట్ అయిపోతామేమో, చాలా లేట్ అయిపోయాము. కేక్ కటింగ్ అయిపోయి ఉంటది. అందరూ వెళ్ళిపోయి ఉంటారేమో తీరా మస్తు చూస్తే ఇక్కడికి వచ్చేసరికి ఇంకా డెకరేషన్ పూర్తవ్వలేదు. కనపడవు గానీ మంచి కామెడీ ఉంది నీలో. అక్క మాత్రం డెకరేషన్ హెల్ప్ చేస్తూ ఉంటే నేను మాత్రం ఈ బర్త్డే బాయ్ తో ఆడుకుంటూ ఉంటాను. గిరగిర తిప్పేస్తున్నానండి. బాబోయ్, మామూలు టైం కదరా బాబు. అదేంటో కానీ చిన్నపిల్లని చూస్తే చాలు మనము చిన్నపిల్లలే అయిపోయి చిన్నపిల్లల చేష్టలన్నీ చేసుకుంటూ వాళ్ళతో ఆడుకోవాలనిపిస్తుంది. ఏందా మీరు అర్ధరాత్రి పోయి పడుకో. నాకే అలా అనిపిస్తుందా, మీకు కూడా అలానే అనిపిస్తుందా? మీరు గ్యాప్ ఇస్తే మాట్లాడదాం దగ్గర నుంచి వెయిట్ చేస్తున్నాను. కానీ వాళ్ళతో ఉంటే మాత్రం మనం ఎంత బాధలో ఉన్నా సరే, ఇంత సున్నితమైన భాష ఎక్కడ నేర్చుకున్నావు బాబు? వాళ్ళతో ఆడుకుంటే మాత్రం ఆ బాధలన్నీ మర్చిపోయి వాళ్ళతో చాలా హ్యాపీగా ఉంటుంది. నాకు అలానే అనిపిస్తుంది ఇప్పుడు మాత్రం. అలా అర్థమైందా నీకు? అందుకే అందరు అనుకుంటారు నేను వాళ్ళగా చిన్నపిల్లలు అయిపోయినా బాగున్నాను అని. కామెడీ మళ్ళీ కొడితే తలకాయ కొబ్బరికాయలా బలిపోతుంది. చిన్నపిల్లలు ఉన్నప్పుడు పెద్ద అయిపోయినా బాగున్నాను అనిపిస్తుంది. సూపర్ సార్. పెద్ద అయినప్పుడు చిన్నపిల్ల అయిపోయినా బాగున్నాను అనిపిస్తుంది. చాలాసేపు అయింది వచ్చి కేక్ ఇప్పుడు కట్ చేస్తారా బాబు అని వెయిట్ చేస్తూ ఉంటే మీరు వస్తారని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. మొత్తానికి ఫ్రిడ్జ్ నుంచి కేక్ తీసి బయట పెట్టారు. అలా ఖాళీగా కూర్చునే వెళ్ళి ప్లేటులో ఒక్కొక్కటి వేస్తూ ఉంటే ఆ ప్లేట్ ఫుల్ అయిపోద్ది, మన టైం పాస్ అయిపోద్ది. కొంచెం వాడండి. అన్ని ప్లేట్లు ఒకే దగ్గర చూస్తుంటే ఎంత నిండుగా కనిపిస్తుంది. ఎప్పుడు కట్ చేస్తారా, ఎప్పుడు తిందామా అంటే ఎప్పటికీ స్టార్ట్ చేయరు. అలా అనుకునే లోపే వెంటనే స్టార్ట్ చేస్తారు కేక్ కటింగ్. హ్యాపీ బర్త్డే బంగారం. ఇంకా ఫోటోలు తీయడం స్టార్ట్ చేశాను. మరతను ఫోన్ ఇంకా కొంచెం గ్యాప్ ఇవ్వండి సార్, ఆకలేస్తోంది. మనం ఏదో కెమెరామ్యాన్ లాగా ఫోన్ జూమ్ చేసి మరీ తీస్తున్నాము. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? కెమెరామ్యాన్ అయినా ఎలా తీసుంటాడేమో. గొప్పగా తీసుకుంటారు బాబు డెసిషన్. అమ్మయ్య, మొత్తానికి అయితే కేక్ కటింగ్ అయిపోయింది. అప్పుడు ఫ్లోలో లచ్చనేస్తాం అని మైండ్లో పెట్టుకోకే, మెట్లు వచ్చేది. చాలా మంది వచ్చారు. నాన్నమ్మ, అమ్మమ్మ, తాతయ్య. ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఫ్యాన్స్ మాత్రం చాలా మందే ఉన్నారు. వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.